థ్యాంక్ యూ సార్. సార్ ఇదొక్కటి కూడా సార్, ఈ కౌశిక్ రెడ్డి గారి మీద జరిగినటువంటి అంశం మీద కూడా సార్, మంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను, వారి మీద జరిగినటువంటి దాడి, వారి మీద జరిగినటువంటి అంశం మీద దయచేసి ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మహేష్ గారు బాగా లొల్లి చేసి సభ ఇంకో రూపంలో తీసుకెళ్ళాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇక లొల్లి ఉండదు, ఇక ఏమి ఉండదు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పట్ల మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత. వారు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చినటువంటి అంశాలని చదివారు, 3 భాషల్లో చదివారు. సరే, ఆయన మంచి ఉద్దేశమే కావచ్చు 3 భాషల్లో చదవటం అనేది, కానీ ఎందుకో కొద్దిగా అర్థం కాలేదు, స్పష్టత లేదు. సో అది వ్యక్తిగతంగా వదిలేద్దాం. కేంద్రం నుంచి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారంటే ఆయన బాధ్యత కూడా, గవర్నర్ బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చింది చదవటమే కాదనేది నా అభిప్రాయం. అలా అయితే ఆ గవర్నర్ పోస్ట్కి అర్థం లేదు. అందుకని సిస్టమ్ అది ఎప్పుడో పాతకాలపు బ్రిటిష్ కాలం నాటి సాంప్రదాయం. అది ఆ సాంప్రదాయానికి అనుగుణంగా గవర్నర్ పోస్ట్ కొనసాగుతూ ఉంది. కానీ గవర్నర్గా అది ఇలా మనం రాసివ్వటం, వారు చదవటం, ఈ సిస్టమ్ వరకు అయితే ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు తమిళనాడులో కానీ, కేరళ కానీ, బెంగాల్ కానీ గవర్నర్లను చూస్తున్నాం, కొత్త పంచాయతీలు పెట్టి వెళ్తూ ఉంటారు. సరే, ఈ గవర్నర్ గారు అలా కనపడలేదు. కానీ ఎస్, ఆయన గవర్నర్ కదా, అవునండి. వెయిట్ నేను మాట్లాడేటప్పుడు ఏ లొల్లి అవసరం లేదనుకుంటున్నా, నాతో లొల్లి పెట్టుకోవద్దు. గవర్నరు ఇన్ ద సెన్స్, బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ ద గవర్నర్ అడ్రస్. who had given that address, who had made that address, governor had made that address. So to what extent he is related regarding the address, just I am speaking on that. ఆయన కేంద్రానికి సంబంధించి, అందువల్లనే our party has taken a stand to abolish the system of the governor system we don't accept. That's why here I have got every right to express the opinion of our party which I represent, as well as to express my views also. Part of that I am expressing. Number 2, ఇవాళ కేంద్రం నుంచి ఆయన ఇద్దరికి అనుసంధానంగా ఉండాలి. అది ఇక్కడ నా పాయింట్. అది రెండింటికి మధ్య అనుసంధానంగా ఉండాలి. ఉండేటువంటి ఆయన కేంద్రం నుంచి ఇక్కడికి ఏమన్నా, ఇప్పుడు అనేక ఇబ్బందుల్లో ఉంది ఈ రాష్ట్రం, ఎప్పుడూ లేనంత ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 5 లక్షలు FRBM లోన్స్, రిమైనింగ్ లోన్స్తో కలిపి 6 లక్షల కోట్లు దాటింది. సహాయం లేదు కేంద్రం నుంచి. మనకి అదనపు సహాయం చేయకపోయారు. వారు ఇవ్వాల్సినవి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా మనకు రావట్లేదు. దీని పట్ల ఆయన కొద్దిగా చొరవ చేయాల్సిన అవసరం ఉందనేది నేను మీ ద్వారా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలా చేస్తే ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. మీరు